హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే వీడియో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ వంటి వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. అండ్ మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వారి యొక్క లైఫ్లో మీరు ఒక చాలా గ్రేట్ చేంజ్, రెవల్యూషనరీ చేంజ్ అనేది తీసుకురాబోతున్నారు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు చదువుకుంటున్నారు. ఎందుకు చదువుకుంటున్నామంటే ఒక ఫ్యామిలీని పోషించడానికి, అంటే శాలరీస్ గురించి పనిచేస్తున్నాం. కానీ ఈరోజు బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఎన్ని పెద్ద డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు చేసినా బయట ప్రైవేట్ కంపెనీ కనుక చూస్తే 10,000 to 30,000 కంటే ఎక్కువ శాలరీ ఇచ్చే కంపెనీస్ లేదు. గవర్నమెంట్ జాబ్ కొడదామంటే హెవీ విపరీతమైన కాంపిటీషన్ అనేది తట్టుకోవాలి. కాబట్టి కెరీర్ నిలబెట్టుకోవాలి, ఒక ఫ్యామిలీని పోషించాలి, ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఉన్న డ్రీమ్స్ని నెరవేర్చుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి అయిపోయింది. కాబట్టి జాబులు చేద్దామంటే హెవీ శాలరీస్ లేదు, బిజినెస్ చేద్దామంటే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అనేది లేదు. మరి ఏం చేయాలంటే మార్కెట్లో కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఇటువంటి సిస్టమ్స్ అనేది రన్ అవుతుంది. కాకపోతే లీగల్ కంటే ఇల్లీగల్ ఎక్కువ ఉండడం ద్వారా ఏ కంపెనీలో చేరాలనేది భయం అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి డబ్బుకు ఆశపడి లేకపోతే ఫ్యామిలీ కొరకు ఏదో ఒక పని చేయాలనే ఇంటెన్షన్తో రకరకాల కంపెనీలు పోయి డబ్బు పోగొట్టుకొని లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లాస్ అయిన తర్వాత ఏంటంటే ఇటువంటి సిస్టంలో డబ్బులు ఉందనేది ప్రతి ఒక్కరు తెలుసు. కాకపోతే లీగలా ఇల్లీగల్ అనేది తెలియదు కాబట్టి లీగల్ కంపెనీ గిట్ట బిలీవ్ చేయకుండా అయిపోయినారు చాలామంది. కాబట్టి అటువంటి క్రమంలో మీకు ఒక లీగల్ ప్లాట్ఫామ్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను, టాపెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఇటువంటిది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనేది గిట్ట మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, మార్కెట్లో రకరకాల పేర్లతోని, క్యాష్ బ్యాక్ అనే పేర్లతోని, క్రిప్టో కరెన్సీ పేర్లతోని, లేకపోతే రకరకాల పేర్లతోని రకరకాల కంపెనీలు మార్కెట్లో వస్తూ ఉన్నాయి. సో లీగల్ ఇల్లీగల్ విషయానికి వస్తే ఇల్లీగల్ కాదు అనడానికి ఏదో ఒక ప్రోడక్ట్ని అడ్డుపెట్టి ప్రమోషన్ చేసే కంపెనీస్ గట్టి ఉన్నది. కాకపోతే లీగల్గా గవర్నమెంట్ అప్రూవల్తో రన్ అవుతున్నటువంటి కంపెనీ కనుక మనం చూస్తే 400+ కంపెనీస్ ఉన్నాయి లీగల్గా. సో ఇందులో ఏంటంటే బాగా అందరికీ పాపులరు, అందరి నోట్ల నుంచి వినిపడే పేర్లు వచ్చేసి ఒక 10 to 20 కంపెనీస్ ఉంటుంది. నేను కంపెనీల పేర్లు తీసుకోను, బట్ ఇవి ఉన్నాయి. బట్ ఈ 10 to 20 కంపెనీస్ గిట్ట ఏ కంపెనీ లీగలు అనేది క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఆ కంపెనీలో ప్రోడక్ట్స్ ఉంటుంది, మన కంపెనీలో ప్రోడక్ట్స్ ఉంటుంది. మరి ఏది బెస్ట్ అనేది గిట్ట క్వశ్చన్ మార్క్తో చాలా వరకు ఉన్నారు. కాబట్టి మీ అందరి కొరకు నేను ఒక బ్యూటిఫుల్ ఒక ట్రిక్ అనేది చెప్పబోతున్నాను. సో ఇది కనుక మీరు ఫాలో అయితే మార్కెట్లో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీలో వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యి మీ యొక్క లైఫ్ స్టైల్, మీ యొక్క కెరియర్, మీ యొక్క డ్రీమ్స్ అనేది మీరు నెరవేర్చుకోవచ్చు. కాబట్టి నేనేంటంటే మార్కెట్లో ప్రతి ఒక్క ప్లాన్ని, ప్రతి ఒక్క కంపెనీని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు వరకు ప్రజెంట్ ఉన్న టైంలో ది బెస్ట్ కంపెనీని నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ అనేది చేయబోతున్నాను. అండ్ ఈ కంపెనీలో టాప్ 15 రీజన్స్ ఎందుకు మీరు ఈ కంపెనీ చేయాలి, మిగతా కంపెనీలో వదిలి ఈ కంపెనీలో రావడానికి టాప్ 15 రీజన్స్ నేను చెప్పబోతున్నాను. ఇది ప్యూర్లీ లీగల్. ఇక్కడ మీ కెరియర్ సెట్ చేసుకోవాలన్నా, లైఫ్ టైం మీరు ఇన్కమ్ తీసుకోవాలన్నా, మీ కెరియరు, మీ భవిష్యత్తే కాకుండా రాబోయే మీ నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లలు కావచ్చు, లేకపోతే మీ పిల్లలకు కావచ్చు, సో వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా ఇది నెంబర్ 1 కంపెనీ. కాబట్టి ఈ కంపెనీ గురించి కనుక మీరు డెప్త్గా తెలుసుకుంటే బయట ఫ్రాడ్ కంపెనీకి వెళ్ళాల్సిన పని లేదు, అక్కడ డబ్బులు పోగొట్టుకోవాల్సిన పని లేదు. అండ్ తెలుసుకున్న తర్వాత కొంచెం సిస్టమేటిక్గా, కొంచెం సీరియస్గా మీరు స్మార్ట్ వర్క్గా పని చేస్తే 100% సక్సెస్ అనేది అవుతారు ఫ్రెండ్స్. కాబట్టి మార్కెట్లో ఎన్నో ఇల్లీగల్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి, లీగల్ కంపెనీస్ ఎలా రన్ అవుతుంది, ఇల్లీగల్ కంపెనీస్ ఎలా రన్ అవుతుంది. సో దానికి సంబంధించి ప్రీవియస్గా మనం కొన్ని వీడియోస్ చేసాము. సో ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. సో దాని తర్వాత మన ఈ కంపెనీ నుంచి ఒకటే ఫ్రెండ్స్, లీగల్గా ఇల్లీగల్ అంటే ముందుగా కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కంపెనీలో ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కంపెనీలో మనీ అనేది హోల్డ్ అవ్వకూడదు, సర్క్యులేట్ అవ్వకూడదు. కాబట్టి పే అవుట్స్ అనేది వెళ్ళిపోతూ ఉండాలి. సో మేజర్గా నాకు తెలిసి ఈ 3 థింగ్స్ అనేది ఉంటే మీరు ఏ కంపెనీలో కూడా లాస్ అనేది కారు. ఓకే. సో లీగల్గా జెన్యున్గా లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించాలనుకుంటే మాత్రం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మాత్రమే అవుతుంది. మిగతా కంపెనీలన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటుంది. ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే మీరు గత చరిత్ర హిస్టరీని మీరు తిరిగేసి చూడండి. ఒక 30-40 ఇయర్స్ ఇండస్ట్రీలో కేవలం ప్రోడక్ట్ బేసు అండ్ ఆ ప్రోడక్ట్ గిట్ట రిజల్ట్ ఉన్న కంపెనీలో మాత్రమే నిలబడ్డాయి. మిగతా అన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, బంద్ అవుతూ ఉంటుంది. కాబట్టి లీగల్ కంపెనీలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో నాకు తెలిసిన ఒక టాప్ కంపెనీని నేను మీకు పరిచయం చేస్తున్నాను. నా కంపెనీ పేరు వచ్చేసి డేజాయ్.
సో ఈ డేజో అనే కంపెనీ రాజస్థాన్ కోటలో ఉంది. సో ఈ డేజో అనే కంపెనీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ గురించి నేను మాట్లాడుతున్నాను. కంప్లీట్గా జెన్యూన్ లీగల్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ని ప్రమోషన్ చేస్తున్నటువంటి కంపెనీ. మరి ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే ఆగస్టు 2019లో స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఎవరు డబ్బు సంపాదిస్తారంటే మీకు అందరికీ చాలా వరకు తెలిసిన విషయాలు ఏంటంటే ఒక లీగల్గా జెన్యూన్ ఉన్న కంపెనీలో స్టార్టప్లో ఉన్న వాళ్ళు సంపాదిస్తారు. సో ఆగస్టు 2019 అంటే మరి స్టార్టప్పా కాదంటే ఒక రకంగా ఏంటంటే 4 years అయిపోయింది అంటారు. కాకపోతే 2 years కరోనాలో గడిచిపోయింది. ఒక 1 year షాపీస్ బిల్డ్ చేయడం అయిపోయింది. కాబట్టి కరెక్ట్గా వర్క్ జరుగుతుంది. 6 to 1 monthలోనే 1 yearలోనే వర్క్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి స్టార్టప్ కంపెనీ. మరి స్టార్టప్ కంపెనీ అనేసి అన్ని కంపెనీలో పోతే మనం డబ్బు సంపాదిస్తామా? సో స్టార్టప్ కంపెనీలో ఫెయిల్ అయ్యేటివి ఉంటుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను. కాబట్టి మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఆగస్టు 2019లో వచ్చిన కంపెనీకి మాత్రం 1962 నుంచి ట్రెడిషనల్ బిజినెస్లు ఉన్నాయి. వీళ్ళకు 18 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. కాబట్టి నేను దాని గురించి డీటెయిల్ వెళ్ళాను. సో 18 గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఆగస్టు 2019లో కంపెనీ వచ్చినప్పుడు ఇయర్లీ 3000 crores టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకుంటే 5000 crores ఇయర్లీ టర్న్ ఓవర్కి రీచ్ అయినటువంటి ది గొప్ప కంపెనీ. అండ్ 18 గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో సెంట్రల్ మినిస్టర్తో సహా షేర్ హోల్డర్స్ హోల్డ్ చేస్తున్నటువంటి ది గొప్ప కంపెనీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి 1962 అంటే 62 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. ఎంత? 62 years. కాబట్టి వీడియో చూస్తున్న మనలో చాలామందికి ఆ ఏజ్ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి అంత పెద్ద ప్రొఫైల్ కంపెనీ అనేది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో మాత్రం 2019లో వచ్చింది. కాబట్టి స్టార్టప్ కంపెనీ. కాబట్టి ఏ రంగంలో చూసుకున్నా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటారు. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను 10 to 20 కంపెనీస్ ఉన్నాయి లీగల్గా. సో 10 to 20 కంపెనీస్లో మీరు ఇన్కమ్ తీసుకునే వాళ్ళని చూడండి. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళే ఈరోజు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. కోట్ల రూపాయలు నెలకి ఇన్కమ్ సంపాదించే వాళ్ళు గిట్ట ఉన్నారు. నేను కంపెనీలో పేర్లు తీసుకుంటలేను. కాకపోతే మీరు యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్ని అడగవచ్చు. కాబట్టి అలాంటి ఇన్కమ్ తీసుకోవాలంటే స్టార్టప్లో ఉండాలి. కాబట్టి మీరు అటువంటి 10-20 కంపెనీస్ లీగల్ కంపెనీలో మీరు కనుక ప్లేస్మెంట్ కోల్పోయిన వాళ్ళు ఉంటే ఈరోజే మీరు డేజోలో జాయిన్ అవ్వండి. సో చాలా పెద్ద ప్రొఫైల్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మాత్రం స్టార్టప్లో ఉంది. కాబట్టి స్టార్టప్లో ఉన్న కంపెనీలలో చాలా వరకు ఏంటంటే జనాల కష్టాల మీద ఇన్కమ్ తీసుకొని కంపెనీలు బాగుపడడానికి వచ్చినటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు డేజో కంపెనీ అనేది ఏంటంటే మనకు ఇన్కమ్ని ఇచ్చేటువంటి కంపెనీ. కాబట్టి తక్కువ ఎఫర్ట్స్తోని ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఈ 10-20 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి బిజినెస్ ప్లాను అండ్ డేజో బిజినెస్ ప్లాన్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి భూమికి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్సియేషన్స్ అనేది ఈరోజు డేజోలో ఉంది. కాబట్టి ది ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ నెంబర్ 1. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్టార్టప్ కంపెనీ. కాబట్టి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే, బిగ్ ప్రొఫైల్ కంపెనీ. థర్డ్ థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ బిజినెస్ ప్లాన్. ఓకే, సో బిజినెస్ ప్లాన్ విషయానికి వస్తే మనది 2 legs జనరేషన్ ప్లాన్. ఇది లెఫ్ట్ రైట్ అనగానే చాలామంది బైనరీ ప్లాన్ అనుకుంటారు. మనది బైనరీ ప్లాన్ కాదు, 2 legs జనరేషన్ ప్లాన్. ఎందుకంటే సింగిల్ ఐడి మీద ఏంటంటే ఇంత ఇన్కమ్ తీసుకోవాలని లిమిటేషన్ ఉంటుంది, కానీ డేజోలో మాత్రం లిమిటేషన్ అనేది లేదు. కాబట్టి అందుకనే ఇది 2 legs జనరేషన్ ప్లాన్. కనిపించడానికి బైనరీ, కాకపోతే 2 legs జనరేషన్ ప్లాన్. ఎందుకు నేను మీకు ఈ క్లారిటీ ఇస్తున్నా అంటే బైనరీ ప్లాన్ అనేది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. లెఫ్ట్ రైట్ ఉన్న ప్లాను ఆల్మోస్ట్ చాలా వరకు మార్కెట్లో ఉన్న ప్లాన్లు అనేది ఫెయిల్యూర్ అయినాయి, అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఎందుకంటే మీరు హిస్టరీని మళ్ళీ తిరిగేసి చూడండి. లెఫ్ట్ రైట్ ఉన్న ప్లాన్లు ఇప్పుడు రన్ అవుతున్నట్టు చరిత్రలో లేదు. ఒకవేళ రన్ అవుతున్న కొన్ని వందల సార్లు వాళ్ళ ఏంటంటే ప్లాన్ మార్చుకుంటూ వచ్చినారు. కాబట్టి బైనరీ ప్లాన్ అనేది ఫెయిల్యూర్. కాకపోతే మన బైనరీ ప్లాన్ కాదు, కనిపించడానికి లెఫ్ట్ రైట్ కనిపిస్తుంది, కాకపోతే 2 legs జనరేషన్ ప్లాన్. అంటే మన సింగిల్ ఐడి మీద మన క్యాపింగ్ ఉంటుంది, బట్ డైరెక్ట్ స్పాన్సర్స్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి లెఫ్ట్ రైట్ ప్లాన్లలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ FBV మ్యాచింగ్ మీద మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 10% వస్తుంది. ఇది కామన్గా ఏ కంపెనీలోనే ఇస్తారు. కానీ మన కంపెనీలో ఉన్న 4th బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన కంపెనీలో ఈ లెఫ్ట్ రైట్ ప్లాన్లలో మీరు ఎవరినైతే డైరెక్ట్ స్పాన్సర్ చేస్తారో వాళ్ళు తీసుకునే ఇన్కమ్ మీకు 100% వస్తుంది. కాబట్టి ఇది 4th బెనిఫిట్ మన కంపెనీలో. ఓకే, కాబట్టి చాలా చాలా బెనిఫిట్. ఎందుకంటే చాలామంది ఇటువంటి ప్లాన్ చేయొద్దు అనుకున్న వాళ్ళు గిట్ట చాలా వరకు ఈ కంపెనీలో రావడానికి రీజన్ ఏంటంటే ఏ కంపెనీకి వెళ్ళినా పని చేయాలి. మన కంపెనీలో వచ్చే వాళ్ళు ఏంటంటే మీరు ఎంతమందిని డైరెక్ట్ చేస్తే వాళ్ళు తీసుకునే ఇన్కమ్ మీకు 100% వస్తుంది. మరి వాళ్ళు డైలీ క్యాపింగ్ ఎంత తీసుకుంటారంటే 10,000. సో వాళ్ళు 10,000 తీసుకుంటే అదే 10,000 మీకు వస్తుంది. మరి ఈ లెఫ్ట్ రైట్ ప్లాన్లో 2 సైడ్ బ్యాలెన్స్ అయితేనే ఇన్కమ్ వస్తుంది. ఏ సార్ నో. కానీ మన కంపెనీ ఏంటంటే 1 సైడ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది.
కాబట్టి మీరు స్పాన్సర్ చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆగిపోయి ఒక వ్యక్తి పని చేసినా డైలీ ఆయన క్యాపింగ్కి వెళ్తే డైలీ 10,000 సంపాదిస్తే అదే 10,000 మీకు వస్తుంది. సో అలా ఆయన మంత్లీ 3 lakhs ఇన్కమ్ తీసుకుంటే అదే 3 lakhs ఇన్కమ్ మీకు వస్తుంది. అంటే మ్యాచింగ్ ఇన్కమ్ లెఫ్ట్ రైట్ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ 10% ఇస్తుంది, 100% రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఈ 100% రెఫరల్ ఇన్కమ్లో ఒక లెగ్గు పొరపాటున ఆగిపోయి ఒకరే పని చేస్తున్నా అతను తీసుకునే ఇన్కమ్ మీకు 100% వస్తుంది. కాబట్టి సింగిల్ లెగ్ ఇన్కమ్ గిట్ట మనకు జనరేట్ అనేది అవుతుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే ఫ్రెండ్స్, 5th ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే ఏవైతే ఈ పే అవుట్స్ ఉన్నాయో మ్యాచింగ్ ఇన్కమ్ కావచ్చు, సింగిల్ లెగ్ ఇన్కమ్ ద్వారా వచ్చే ఇన్కమ్ కావచ్చు, లేదంటే 100% రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, ఈ ఇన్కమ్స్ అన్నీ కూడా మీకు డైలీ బేసిస్లో వస్తూ ఉంటుంది. కాబట్టి డైలీ ఇన్కమ్ అంటే మంత్లీ 30 to 31 పేమెంట్స్ తీసుకుంటారు. 1 monthలో 30 days అంటే 31 పేమెంట్స్ తీసుకుంటారు. ఎందుకంటే డైలీ వచ్చే పేమెంట్స్ ఉంటుంది, ప్లస్ మంత్లీ ఇంకొక పేమెంట్ రిలీజ్ అవుతుంది, అంటే రీపర్చేస్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి 30 days ఉంటే 31 పేమెంట్స్, అదే 31 days ఉంటే 32 పేమెంట్స్ అనేది మీరు తీసుకోవడానికి అవకాశం కలిగిస్తున్నటువంటి ఏకైక కంపెనీ డేజాయ్ కంపెనీ. సో రీపర్చేస్ ఇన్కమ్లో వచ్చేసి ప్రతి కంపెనీలో కొన్ని ర్యాంక్స్ అనేది ఉంటుంది. సో ర్యాంక్కి తగిన ఇన్కమ్స్ అనేది వస్తుంది. సో మన కంపెనీలో డేజాయ్ కంపెనీలో గిట్ట ర్యాంక్ ఉంది, బట్ ర్యాంక్కి ఇన్కమ్కి ఎటువంటి కండిషన్స్ లేదు. మరి ర్యాంకింగ్ సిస్టమ్ ఎందుకు పెట్టినట్టంటే మీకు రికగ్నేషన్ ఉండడానికి. సో ఎవరు ఎంతలా పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నారు అంటే ఒక గుర్తింపు ఇవ్వడానికి మాత్రమే డేజాయ్లో ర్యాంక్ ఉంది. బట్ ర్యాంక్కి ఇన్కమ్ సంపాదనకి ఎటువంటి కండిషన్స్ అనేది లేనటువంటి కంపెనీ ఏకైక కంపెనీ డేజాయ్ కంపెనీ. కాబట్టి అందుకనే చేస్తే గీస్తే కనుక డేజాయ్ మాత్రమే చేయాలి. ఓకే, సో ఇది 6th రీజన్. అండ్ ఈ రీపర్చేస్ ఇన్కమ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్నటువంటి చాలా కంపెనీలు యూని లెవెల్ ప్లాన్లు ఉంటాయి. సో ఇటువంటి ప్లాన్లలో ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క కంపెనీలో ఏంటంటే 6 legs 12 legs మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 legs ఫోకస్ చేస్తున్నారు, 7th leg మీద మీరు పనిచేస్తున్నారు. మీరు ఇక్కడ పనిచేస్తే ఇక్కడ బిజినెస్ అయిపోతుంది, ఇక్కడ పనిచేస్తే ఇక్కడ బిజినెస్ అయిపోతుంది. మీరు కష్టపడి 6 legs మెయింటైన్ చేసినా, ఓకే, 6 legsలో ఒక్క లెగ్ ఆగిపోయినా మీకు ఇన్కమ్ అనేది రాదు. కాబట్టి ఇటువంటి కండిషన్స్ ఉన్నటువంటి కంపెనీలు మార్కెట్లో బోల్డ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి చాలామంది సక్సెస్ తీసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. సో జెన్యున్గా బయట కొనే ప్రోడక్ట్ ఇక్కడ కొనుక్కుంటే ఇన్కమ్ వస్తాను ఒక ఫీలింగ్తో వెళ్తారు. బట్ ఇన్కమ్ రాకేందంటే చాలామంది బయటకు వస్తూ ఉంటారు, ఎందుకంటే కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ డేజాయ్లో రీపర్చేస్ ఇన్కమ్ గిట్ట 2 legsలోనే ఉంటుంది. సో మీకు జాయినింగ్ ఇన్కము మీకు డైలీ వస్తుంది. సో 10% మ్యాచింగ్, 100% రెఫరల్ ఇన్కమ్, సింగిల్ లెగ్ ఇన్కమ్, సో ఇవన్నీ కూడా ఉంటుంది. ప్లస్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్, డైరెక్ట్ స్పాన్సర్ గిట్ట ఇన్కమ్ ఉంది. అంటే మీరు ఎవరినైతే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఉన్నారు, సో డైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలంటే మాత్రం కంపెనీలో కొన్ని ప్యాకేజెస్ ఉన్నది. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఓపెన్ చాయిస్లో అయితే కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినైనా డైరెక్ట్ స్పాన్సర్ చేశారనుకోండి, 200 నుంచి 2000 వరకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ డేజాయ్ కంపెనీ. అంటే డిపెండ్స్ ఆన్ మీరు ప్యాకేజ్. సో చిన్న ప్యాకేజ్ బేసిక్ ప్యాకేజ్ నుంచి తీసుకుంటే 200 రూపీస్ డైరెక్ట్ స్పాన్సర్ ఉంది. మనకు అడ్వాన్స్ హైలీ ప్యాకేజ్ తీసుకుంటే ఏంటంటే 2000 వరకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ గిట్ ఉంది. కాబట్టి లెఫ్ట్ రైట్తో సంబంధం లేకుండా డైరెక్ట్ ఇన్కమ్ ఉంది, మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది, ఓకే, 100% రెఫరల్ ఇన్కమ్ ఉంది, సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉంది. అండ్ ఈ ఇన్కమ్ అన్నీ కూడా మీకు డైలీ వస్తుంది. కాబట్టి రీపర్చేస్లో కనుక మనం చూసుకుంటే ఈ ఇన్కమ్ అన్నీ కూడా మీకు మళ్ళీ 2 legsలోనే మ్యాచింగ్లో వస్తూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇటు సైడ్ ఒక 5 మెంబర్స్ని చేస్తున్నారు, ఇటు సైడ్ ఒక 5 మెంబర్స్ చేస్తున్నారు. ఈ 10 మెంబర్స్ కలిసి, అంటే ఈ 5 మెంబర్స్ అందరు కలిసి ఫర్ ఎగ్జాంపుల్ 2000 RBV అంటే రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్ అంటాము. జాయినింగ్లో వచ్చేసి FBV ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్ అంటాము. సో 2500 RBV మీద కంపెనీ టర్నోవర్ నుంచి మీకు ఎటువంటి ర్యాంక్తో సంబంధం లేదు, మీ జాయినింగ్ డేట్తో సంబంధం లేదు, ఇంత పర్చేస్ చేయాలనే కండిషన్ లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఒక ఇద్దరు 5 సంబంధం లేదు, ఒక ఇద్దరు వ్యక్తుల్ని మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసినా ఇతను ఒక 2500, ఇతను ఒక 2500, లేదంటే మీకు లెఫ్ట్ ఆర్గనైజేషన్లో కలిపి, లేదంటే ఈ 10 మెంబర్స్ కలిసి ఈ 10 మెంబర్స్లో ఒక వ్యక్తి 2500 చేస్తే మిగతా 9 మెంబర్స్ కలిసి 2500 చేసినా అప్పుడైనా సరే మీకు మ్యాచింగ్లో తీసుకుంటుంది. కాబట్టి కండిషన్ లేనటువంటి బిజినెస్. సో ఈ కండిషన్లో మీకు వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్లో 25% ఇన్కమ్ కంపెనీ టర్నోవర్లో నుంచి తీసి మనకు అందరికీ షేర్ చేస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఇక్కడ మినిమము పర్చేస్ లేకుండా కూడా, అంటే ఎటువంటి ర్యాంక్ కండిషన్ లేకుండా, మంత్లీ పర్చేస్ లేకుండా ఫస్ట్ మంత్ నుంచే ఈ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ డేజాయ్ కంపెనీ. కాబట్టి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి డేజాయ్ ప్లాన్కి బయట కంపెనీస్కి మీరు
అబ్జర్వ్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీరు జర్నీ అనేది స్టార్ట్ చేయండి. కాబట్టి 25% ఇన్కమ్లలో అప్ టు 8 lakhs వరకు ఇన్కమ్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది. మరి రీపర్చేస్ ఇన్కమ్ 25% అయినా అంటే లేదు, అప్ టు 63% వరకు షేర్ చేస్తుంది. అది డిఫరెంట్ ర్యాంక్స్ని బట్టి ఉంటుంది. సో రీపర్చేస్ సంబంధించిన వీడియో చేసినప్పుడు దాని మీద మీరు క్లారిటీ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు డేజాలో స్టార్ట్ అవ్వడానికి ఓకే, మీరు ఓపెన్ చాయిస్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. బట్ బిజినెస్ చేయాలంటే మినిమం 1250 FBVతోని మనము స్టార్ట్ చేస్తాము, అంటే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు. సో ఇది కనుక మన అమౌంట్లో చూసుకుంటే ఒక 1885తోని మీ ఐడి యాక్టివేషన్ అవుతుంది. మినిమం అప్ టు 5000 4000 వరకు, అంటే మీరు తీసుకునే ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది. అండ్ FBV మీద వచ్చే ప్రతి FBV కానీ RBV కానీ మీకు ఏవైతే వస్తూ ఉన్నాయో వాటి మీద మీకు లైఫ్ టైం రివార్డ్స్ అనేది ఇస్తుంది కంపెనీ. సో ఉదాహరణకి 10 lakhs బిజినెస్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో మన కంపెనీని విజిట్ చేయడానికి మీకు వచ్చేటువంటి ఒక అవకాశం. కాబట్టి చాలా పెద్ద ప్రొఫైల్ కంపెనీ అని చెప్పాను కదా. ఎంత పెద్ద ప్రొఫైల్ కంపెనీ అంటే 400 acresలో కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. 900 acresలో కంపెనీకి ఓన్ ఏమంటారు అగ్రికల్చర్ పంటలు పండించడానికి ఒక ఫామ్ ల్యాండ్స్ అనేది ఉన్నాయి. సో సొంత ఫామ్ ల్యాండ్స్ అంటే దాదాపుగా 1300 acresలో కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఓన్ కల్టివేషన్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ R&D అనేది ఉంది. అండ్ అప్ టు 2000 acresలో వీళ్ళకు ల్యాండ్ బ్యాంకింగ్ ఇటు ఉంది అంతా కలిపి. కానీ ఇంత పెద్ద ప్రొఫైల్ కంపెనీని విజిట్ చేయడానికి ఎప్పుడైతే 10 lakhs బిజినెస్ జాయినింగ్ డేట్ నుంచి ఎండ్ ఆఫ్ ద డే వరకు 10 lakhs బిజినెస్ ఇచ్చిన వారికి ఈ కంపెనీని విజిట్ చేసే అవకాశం ఇస్తుంది. లేదు నేను ఫస్ట్ కంపెనీ విజిట్ చేసి దాని తర్వాత బిజినెస్ చేస్తామన్నా మీరు ఎనీ టైం కంపెనీని విజిట్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ నాకు తెలిసిన సీనియర్ లీడర్స్ పోయి వచ్చినారు కాబట్టి బిజినెస్ చేసి మీరు ఈ ఫస్ట్ ప్లాటినం అనే ర్యాంక్ ఉంటుంది 10 lakhs బిజినెస్. సో ఈ ర్యాంక్ని కనుక మీరు అచీవ్మెంట్ అయితే కంపెనీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. సో అక్కడ మీరు కంపెనీ అనేది విజిట్ చేయొచ్చు. సో ఇటువంటి ర్యాంక్స్ మీకు 7 కంట్రీస్ని విజిట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో ఫస్ట్ మన కంపెనీ విజిట్తో స్టార్ట్ అయితే తర్వాత డొమెస్టిక్ టూర్స్, నేషనల్ టూర్స్, ఇంటర్నేషనల్ టూర్స్, అట్లా 7 కంట్రీస్ని విజిట్ చేయడానికి అవకాశం ఉంది. అదంతా కూడా మీరు పీపీటీలో చూడొచ్చు. కాబట్టి లైఫ్ టైం రివార్డ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి? నేను ఆల్రెడీ చెప్పాను, ఈరోజు గవర్నమెంట్ జాబ్లో కావచ్చు, ప్రైవేట్ జాబ్లలో కావచ్చు, సెక్యూరిటీ అనేది లేదు. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఏంటంటే మనం జాబ్ చేసామనుకోండి, జరగరాని ఏమైనా జరిగితే మన జాబ్ అనేది మన పిల్లలకు కానీ, మన ఒకళ్ళ వైఫ్ కనుక మంచి చదువుకొని ఉంటే వైఫ్కి ఇవ్వడం కానీ లేకపోతే పేరెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఈ మధ్య అది గిట్ట తీసేస్తున్నారు. కానీ డేజాయ్లో ఉన్నటువంటి అవకాశం ఏంటంటే మీరు ఇక్కడ కష్టపడి ఒక్కసారి డేజాయ్ డైమండ్ నుంచి డేజాయ్ అంబాసిడర్ అనేది ర్యాంక్ ఉంటుంది. సో మీరు మినిమం డేజాయ్ డైమండ్ అయితే అంటే దీనికి మీరు ఇవ్వాల్సిన బిజినెస్ 2.5 crores. సో జాయినింగ్ డేట్ నుంచి లాస్ట్ వరకు 1250 FBV ఏదైతే ఉంటుందో సో ఇవి కనుక మీకు 2.5 crores బిజినెస్ దాటితే మీరు డేజాయ్ డైమండ్ అవుతారు. సో డేజాయ్ డైమండ్ అయితే మీకు కంపెనీ టర్నోవర్లో నుంచి 1.5% లైఫ్ టైం ఇస్తుంది కంపెనీ. సో మనం కనుక ఈ డైమండ్ ర్యాంక్ ఉండి మనము బ్రతికి ఉంటే అంటే మనము లైవ్లో ఉంటే కంపెనీకి ఏంటంటే మనం కొంత టార్గెట్ అనేది ఇస్తాము. సో దాని మీద కంపెనీ టర్నోవర్ నుంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది కామన్గా ఏ కంపెనీలో అయినా ఉంటుంది. కానీ డేజాయ్ డైమండ్ అయిన తర్వాత దేవుని దయ వల్ల ఎవరికేం కావద్దు, నెగిటివ్స్ అసలే మాట్లాడదు. కాకపోతే మన చేతిలో పని కాదు కాబట్టి ఒకవేళ డేజాయ్ డైమండ్ అయిన తర్వాత మనకేమైనా జరిగి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతే మన ఐడి అనేది మన నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా 3 generation వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే నామినీకి బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, నాలెడ్జ్ ఉండకపోవచ్చు, బిజినెస్ మీద అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు పని చేసినా చేయకున్నా ఓకే, 0 బిజినెస్ అయినా కూడా కంపెనీ టర్నోవర్లో నుంచి 1.5% లైఫ్ టైం వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇటువంటి అవకాశము ఎవరు కూడా ఇవ్వరు, ఏ కంపెనీలో కూడా లేదు. అంటే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినా కూడా మన ఫ్యామిలీకి మనం ఇక్కడ సెక్యూరిటీ ఇచ్చేటువంటి కంపెనీ ఏకైక కంపెనీ డేజాయ్ కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇది నెక్స్ట్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఏదంటే ఎటువంటి సైడ్ లెగ్స్ మెయింటెనెన్స్ లేకుండా, రీపర్చేస్ మెయింటెనెన్స్ లేకుండా ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో సైడ్ లెగ్స్ మెయింటెనెన్స్ లేకుండా ఏ కంపెనీలైనా ఎలా పాసిబిలిటీ అవుతుంది? కాబట్టి చాలా వరకు కంపెనీ ఇవ్వదు. కానీ దాన్ని బ్రేక్ చేసినటువంటి కంపెనీ డేజాయ్ కంపెనీ. ఎందుకంటే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను,
సో లెఫ్ట్ రైట్ మీకు ఒక ఇద్దరిని చేస్తున్నారు, మీకు ఇన్కమ్ వచ్చింది ఫస్ట్ క్వాలిఫై అవ్వాలంటే. దాని తర్వాత ఈ పర్సన్ ఆగిపోయినారు, ఈ వ్యక్తే పనిచేస్తున్నారు. సో ఇంకో వ్యక్తిని మీరు డైరెక్ట్ స్పాన్సర్ తీసుకొచ్చి ఇక్కడ కొట్టారు. సో వీళ్ళిద్దరూ మీరు మ్యాచింగ్ చేసుకుంటూ పోతున్నా రీపర్చేస్ కావచ్చు, జాయినింగ్లో కావచ్చు, వీళ్ళ ఇన్కమ్ మీకు 100% వస్తుంది జాయినింగ్లో. రీపర్చేస్లో ఫర్ ఎగ్జాంపుల్ వీరిద్దరు ఉన్నారు. సో ఇద్దరికి మీ ఇతను 2500 చేస్తున్నారు. అంటే నేను బేసిక్గా చెప్తున్నాను, ఇక్కడ నుంచి మీరు కోట్లలో తీసుకెళ్ళవచ్చు బిజినెస్, దాని మీద మీకు వస్తుంది. బేసిక్ వచ్చేసి 2500 మ్యాచింగ్తో ఉంటుంది రీపర్చేస్. సో ఇతను 2500, ఇతను 2500 కాబట్టి ఇది మ్యాచింగ్లోకి తీసుకుంటుంది. ఎందుకు? మీకు డైరెక్ట్ స్పాన్సర్ కాబట్టి. సో దీని మీద మీకు ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఏంటంటే బిజినెస్ చేస్తూ ఇతను జాయినింగ్లో డైలీ 10,000 సంపాదిస్తే అదే 10,000 మీకు వస్తుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ స్పాన్సర్ కాబట్టి. మంత్లీ 3 lakhs సంపాదిస్తే అదే 3 lakhs మీకు వస్తుంది. మరి రీపర్చేస్ ఇన్కమ్ గిట్ట తీసుకుంటాడు కదా. ఎందుకు రీపర్చేస్ చేస్తారంటే మన కంపెనీలో బయట ఎప్పుడు ఆల్రెడీ ఒక 10-15 yearsగా రన్ అవుతున్న కంపెనీలో జనరల్ ఐటమ్స్ లేనివి జనరల్ ఐటమ్స్ మన కంపెనీలో ఉన్నాయి. లైక్ బ్రష్, పేస్ట్, సోప్స్, షాంపూ, మిర్చి, హల్దీ, ధనియా, గరం మసాలా, చికెన్ మసాలా, ఇలా దాదాపుగా 30 to 40 జనరల్ ఐటమ్స్ ఎఫ్ఎంసీజీ ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ ఉన్నాయి. బయట కంపెనీలు ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి రీపర్చేస్ బిజినెస్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తి డైలీ సంపాదించే ఇన్కమ్ మీకు 100% వస్తుంది. రీపర్చేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఒక ₹1,00,000 సంపాదించాడు అనుకోండి, రీపర్చేస్ ఇన్కమ్లో 10% ఇన్కమ్ అంటే 10,000 మీకు వస్తుంది. అంటే డైలీ వచ్చే ఇన్కమ్ జాయినింగ్లో వచ్చే ఇన్కమే కాకుండా రీపర్చేస్లో గిట్ట 10% ఇన్కమ్ ఇచ్చేటువంటి ఏకైక కంపెనీ డేజాయ్. కాబట్టి గీస్తే కనుక డేజాయ్ కంపెనీ మాత్రమే చేయాలి. బయట కంపెనీలో మీకు రీపర్చేస్లో ఏం రాదు, ఓన్లీ మీ టర్న్ ఓవర్ మీద వస్తుంది. ప్లస్ మీకు ఏంటంటే లెగ్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే సింగిల్ లెగ్లో పని చేసుకుంటున్నా మీకు లెగ్స్తో కండిషన్ లేకుండా వస్తుంది. బయట కంపెనీలో మాత్రం నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు 6 legs, 12 legs, 15 legs, 24 legs వరకు ఉంటుంది. ఏ ఒక్క లెగ్లో బిజినెస్ అయిపోయినా ఇన్కమ్ అనేది జనరేట్ కాదు, కానీ డేజాలో జనరేట్ అవుతుంది. కాబట్టి లెగ్స్తోని కండిషన్ లేకుండా ఇన్కమ్ ఇచ్చేటువంటి ఏకైక కంపెనీ డేజాయ్ కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి డైలీ పేమెంట్స్ ఉన్నాయి. కాబట్టి డైలీ పేమెంట్స్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్ మార్కెట్లో ఆల్మోస్ట్ వీక్లీ అండ్ మంత్లీ, లీగల్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మాత్రం మంత్లీనే మీకు పేమెంట్ ఇస్తుంది. కాబట్టి ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ క్వాలిటీ ప్రోడక్ట్ అందిస్తూ డైలీ పేమెంట్స్ ఇస్తున్నారంటే ఈ డైలీ పేమెంట్స్ అనేది ఆక్సిజన్ లాంటిది ఫ్రెండ్స్. ఎందుకంటే బిజినెస్ని ప్రమోషన్ చేయాలన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మీటింగ్స్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మెయిన్ లీడర్స్ని కలవాల్సి ఉంటుంది. కాబట్టి లీడర్స్ని కలవాలంటే ఉత్తగానే అవుతుందా? కలిసిన లీడర్కి ఒక టిఫినో, ఛాయో, లేకపోతే మనం అక్కడికి వెళ్ళడానికి ఒక పెట్రోల్ ఖర్చు ఏదో ఒకటి ఉంటుంది. సో అదే డైలీ పేమెంట్స్ వచ్చింది అనుకోండి, ఖర్చులకు వెళ్తుంది, నెల ఇన్కము ఇంట్లో ఖర్చులకు వస్తుంది. కానీ అదే మనకు నెల ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? డైలీ పని చేయాలంటే అప్పు తీసుకురావాల్సి వస్తుంది. వచ్చిన ఇన్కమ్ అప్పు కట్టడానికి, ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది. కాబట్టి డేజాలో ఉన్నటువంటి డైలీ ఇన్కమ్ ద్వారా ఇది ఆక్సిజన్ లాంటి కంపెనీ కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ ఇన్కమ్, ఎక్కువ బెనిఫిట్ అనేది పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను రీపర్చేస్. అండ్ ఈ యొక్క కంపెనీని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎండీస్. సో మన ఎండీస్ ఏజ్ కనుక మనం చూసుకుంటే ఒక 28 years to 30 మధ్యలో ఉంటారు, 30 or 32 మధ్యలో ఉంటారు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఈ 10 to 20 లీగల్ కంపెనీ, అంటే ప్రతి ఒక్కరు ఇన్నే కంపెనీ 400 కంపెనీస్ లీగల్ కంపెనీస్ ఉన్నాయి గవర్నమెంట్ అప్రూవల్లో. మీరు వెబ్సైట్లో కన్స్యూమర్ అఫైర్స్ దాంట్లో చూసుకోవచ్చు. ఓకే, సో అక్కడ మనకి ఏంటంటే 10 to 20 కంపెనీస్లో ఇంత యంగ్ అండ్ డైనమిక్ ఎండీస్ లేరు. మరి ఎందుకు యంగ్ అండ్ డైనమిక్ ఎండీస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటిది అనే విషయానికి వస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత ఆల్మోస్ట్ ఒక 5,000 crores ఇయర్లీ టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కంపెనీలో వాళ్ళ పిల్లల్ని, సొంత పిల్లల్ని ఎండీగా కూర్చోబెట్టారంటే వాళ్ళ భవిష్యత్తు ఎక్కడుంది ఇప్పుడు? కాబట్టి డేజాలో ఉంది. కాబట్టి ఈ యంగ్ అండ్ డైనమిక్స్ అన్మోల్ అగర్వాల్ సార్ అండ్ దివ్యాన్స్ అగర్వాల్ సార్ చేయగనుక మనం పట్టుకుంటే ఆటోమేటిక్గా మనం గిట్ట సక్సెస్ అవుతాం. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఆల్రెడీ లండన్ వెళ్ళి కోర్సు కంప్లీట్ చేసుకొని ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నా వేరే బిజినెస్ వెళ్ళకుండా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా ఒక అర్నింగ్ ఆపర్చునిటీ లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో డేజాయ్ కంపెనీని లాంచ్ చేయడం జరిగింది. ప్లస్ హెల్త్ ఇష్యూస్ అనేది ఇండియా వ్యాప్తంగా చాలా విపరీతంగా పెరుగుతుంది. అది వీళ్ళు సాల్వ్ చేయాలనే ఇంటెన్షన్తో ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి వీళ్ళ చేయి పట్టుకుంటే మనం 100% సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. కాబట్టి ది మోస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఎండీస్. సో చూడడానికి ఏజ్లో చిన్నగా ఉన్న ఎక్స్పీరియన్స్ మాత్రం ఏమాత్రం తక్కువ లేదు ఫ్రెండ్స్. కావాలంటే మీరు యూట్యూబ్లో వెళ్ళి మన ఎండీస్ ఇచ్చే స్పీచ్ని మీరు వినండి. వాళ్ళు ప్రోడక్ట్ పర్పస్ కావచ్చు,
ప్రోడక్ట్ మీద వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ కావచ్చు, ప్రోడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే కంపెనీని ముందుకు తీసుకెళ్లాల్సిన నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే ఇంత పెద్ద టర్నోవర్ కంపెనీని హ్యాండిల్ చేసే నాలెడ్జ్ కావచ్చు. వాళ్ళ ఒక్కసారి వాళ్ళ మాటల్ని వినండి, మీకే అర్థమవుతుంది వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది అనేది. ఏజ్ని బట్టి మనం ఎవరి ఎక్స్పీరియన్స్ని, ఎవరిని థాట్ని మనము అంచనా వేయలేం ఫ్రెండ్స్. కాబట్టి ది డైనమిక్ ఎండీస్ అనేది మనము చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ విషయానికి వస్తే ప్రోడక్ట్ క్వాలిటీ. ఇది చాలా వరకు వస్తుంది. ఇప్పుడు అంతా మొత్తుకున్నానా బాగానే ఉంది, కానీ మరి ప్రోడక్ట్ పరిస్థితి ఏంటిది? ఏ డైరెక్ట్ సెల్లింగ్, ఏ ప్రోడక్ట్ బేస్ కంపెనీ అయినా సరే ఫ్రెండ్స్, ప్రోడక్ట్లో రిజల్ట్ లేకపోతే, ప్రోడక్ట్లో క్వాలిటీ లేకపోతే, నేను ఇప్పుడు మీకు చెప్పిన ఇవన్నీ కూడా జీరో. కానీ అదే ప్రోడక్ట్ క్వాలిటీ కనుకుంటే మీరు 100% కరోడ్పతి మల్టీ మిలియనర్స్ అవ్వడానికి ఏకైక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ₹1 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు గట్టు ఉన్నారు ఈ ఇండస్ట్రీలో. కాబట్టి ప్రోడక్ట్ రిజల్ట్ అనేది చాలా చాలా మ్యాటర్ చేస్తుంది. సో మన కంపెనీ స్టార్ట్ అయిన ఈ 4 ఇయర్స్లో, ఓకే, కరోనా టైంలో నుంచి కానీ ఇప్పటివరకు కనుక చూసుకుంటే, స్టార్టింగ్లో ఏదైతే రిజల్ట్ ఉందో, ఏదైతే క్వాలిటీ ఉందో, సేమ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నటువంటి ఏకైక కంపెనీ డేజాయ్ కంపెనీ. ఎందుకు చెప్తున్నా అంటే క్వాలిటీ గురించి, మార్కెట్లో వచ్చే చాలా వరకు కంపెనీస్ ఏంటంటే స్టార్టింగ్లో మంచి రిజల్ట్స్ ఇస్తారు. సో జనాలు దానికి అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు కొంత టీం ఫామ్ క్వాలిటీ ఉన్న ఏం చేస్తామంటే మనము ఫటాఫట టీంలు అనేది పెంచుకుంటాము. సో కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేలలో టీం వచ్చింది, దాని తర్వాత క్వాలిటీ తగ్గించినా బయటికి పోలేరు. ఎందుకంటే ఈ టీం ద్వారా ఏంటంటే మీకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి బయటికి పోలేరు. కాబట్టి దీన్ని లూఫుల్గా చూసుకొని ప్రోడక్ట్లో క్వాలిటీ తగ్గిస్తారు. కానీ మన కంపెనీ ఇప్పటి వరకు ప్రోడక్ట్లో క్వాలిటీ తగ్గియలేదు, అండ్ రాబోయే రోజుల్లో గిట తగ్గియదు. ఎందుకు తగ్గియదంటే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మన కంపెనీకి ఉన్నటువంటి కంపెనీలో 400 ఎకర్స్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటే సరిపోదు ఫ్రెండ్స్. ఆ యూనిట్స్ ఇప్పుడు ప్రోడక్ట్స్ తయారు చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావాలి. సో ప్రోడక్ట్ తయారవుతుంది, బాగానే ఉంది, కానీ ప్రోడక్ట్లో ఏమొస్తుంది? రా మెటీరియల్ కలుస్తుంది. సో మరి రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే, 900 ఎకర్స్లో కంపెనీకి సొంతంగా పంటలు పండిస్తూ ఉంది. సో 900 ఎకర్స్లో వీళ్ళు కల్టివేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఓన్ అగ్రికల్చర్స్, కాబట్టి సొంతంగా పంటలు పండిస్తున్నారు. కాబట్టి రా మెటీరియల్ గిట్ట మన కంపెనీ సప్లై, అంటే అక్కడి నుంచే మనకు వస్తూ ఉంది. సో 90% మన కంపెనీదే రా మెటీరియల్, మ్యానుఫ్యాక్చరింగు అండ్ ప్యాకింగు అండ్ R&D ఇవన్నీ కూడా మన కంపెనీదే. మరి 10% ఎందుకు లేదనేసి క్వశ్చన్ చేయొచ్చు ఫ్రెండ్స్. కొన్ని భూములలో ఏంటంటే కొన్ని పంటలు పండవు, ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఏపీ తెలంగాణలో ఉన్నాం, ఇక్కడ కొన్ని పంటలు పండినాం. లైక్ ఇప్పుడు యాపిల్ పండాలంటే ఇక్కడ పండదు, గ్రేప్స్ పండాలంటే అంతగా పండదు. సో అటువంటి క్రమంలో ఏంటంటే ఆ 10% అనేది ఎక్కడైతే బయట పండుతుందో అక్కడ నుంచి తీసుకొస్తారు. ఇప్పుడు ఉదాహరణకి రాజస్థాన్ కోటలో మిర్చి పండదు, కానీ మిర్చి అనేది ఇప్పుడు మన గుంటూరు మిర్చి అనేది చాలా ఫేమస్. కాబట్టి మిర్చి అనేది అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. కాబట్టి 90% మాత్రం మన కంపెనీదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ కల్టివేషన్, ఓన్ R&D, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ ప్యాకింగ్. 10% మాత్రం బయట నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ 900 ఎకర్స్లో వీళ్ళ కల్టివేషన్ ఉంది కాబట్టి ప్రోడక్ట్లో ఎటువంటి కాంప్రమైజేషన్ లేదు. ఎందుకంటే మన ప్రోడక్ట్ మీద వచ్చే పేరుని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, క్యూర్ ఇండ్ అంటే ఇండియాని క్యూర్ చేయాలనేదే మన కంపెనీ ఒక వినాదము. కాబట్టి ప్రోడక్ట్ మీద క్లియర్గా రాసి ఉంటుంది క్యూర్ ఇండ్ అనేది. కాబట్టి ఇది మన కంపెనీ ఒక ప్రోడక్ట్ మీద వచ్చేటువంటి ఒక గొప్ప స్లోగన్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ది మేజర్ బెనిఫిట్స్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి ఇన్కమ్ సోర్సు, లేదంటే ఇంత బ్యూటిఫుల్, ఇంత క్యాలిక్యులేషను అండ్ ఇంత హెవీ ఇన్కమ్, కష్టానికి తగిన ఇన్కమ్ ఇచ్చే కంపెనీస్ మార్కెట్లో ఉన్నాయా లేదా 1-2 సార్లు మీరు టెస్ట్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే మీరు చేయడమే కాకుండా నాకు కూడా చెప్పండి అన్న, మీకు డేజాయ్లో మీరు ఇలా చెప్పారు కదా, సో డేజాయ్ కంటే బెటర్ బ్యాక్గ్రౌండ్, లీగల్ కంపెనీ అండ్ అంతకంటే ఎక్కువ ఇన్కమ్ ఇచ్చే కంపెనీ, ప్రోడక్ట్ క్వాలిటీ ఉన్నటువంటి కంపెనీ అనేసి మీరు కనుక తీసుకొస్తే ఖచ్చితంగా ఆ కంపెనీ గిట్ట ప్రమోషన్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక ప్రమోటర్గా నేను ఒక మంచి సబ్జెక్ట్ని జనాలలోకి తీసుకెళ్లాలనేది నా ఆలోచన. దాని ద్వారా నాకు స్వార్థం ఉంది. ఎందుకంటే మంచి కంపెనీ, మంచి ప్రోడక్ట్ని ప్రమోషన్ చేస్తే నాకు ఇన్కమ్ ఉంటుంది, జనాలకు నీడ్స్ని గిట్ట ఫుల్ఫిల్ చేసిన వాడిని అవుతాను. కాబట్టి డేజాయ్లో ఉన్నటువంటి టాప్ 15 రీజన్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఒకసారి మళ్ళీ ఓవర్వ్యూగా షార్ట్ ఫామ్లో చెప్పుకుందాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, హైలీ బ్యాక్గ్రౌండ్ కంపెనీ. ఫస్ట్ది హైలీ బ్యాక్గ్రౌండ్ కంపెనీ. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అనేది ఏ కంపెనీకి లేదు. ఎందుకంటే 62 ఇయర్స్గా ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్, 400 ఎకర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 900 ఎకర్స్లో ఓన్ కల్టివేషను, ఇయర్లీ 5,000 crores టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి గొప్ప కంపెనీ డేజాయ్ కంపెనీ.
సో ఇంత గొప్ప కంపెనీ, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ స్టార్టప్లో ఉంది. స్టార్టింగ్లో ఉన్నవారు ఎవరైనా సరే సక్సెస్ అవుతారు. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు సక్సెస్ అయినారు. ఎల్ఐసి ఏజెంట్స్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు సక్సెస్ అయినారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎల్ఐసి ఏజెంటు, ప్రతి ఇంట్లో రియల్ ఎస్టేట్ ఏజెంటు. కాబట్టి సక్సెస్ రేషియో పడిపోయింది. ఒకప్పుడు మన ఊర్లలో ఎవరైనా షాప్ ఉంటే మంచి ఇన్కమ్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతి గల్లీకి ఒక షాప్ పడింది, లేకపోతే డిమాండ్ పడింది. కాబట్టి స్టార్టింగ్లో ఉన్నవారు ఏ రంగంలో అయినా, నాట్ ఓన్లీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో ఉన్నా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి మన పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి కంపెనీ స్టార్టప్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అండ్ ప్రోడక్ట్లో ఎటువంటి కాంప్రమైజేషన్ లేనటువంటి కంపెనీ, ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ R&D, ఓన్ కల్టివేషన్ కాబట్టి 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ ఇస్తున్నటువంటి కంపెనీ. సో ఇక్కడ కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ప్రోడక్ట్ బాగుంది. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది ఇన్కమ్. సో ఇన్కమ్లో వచ్చేసి ఏంటంటే ప్రతి లీడర్కి, ప్రతి కొత్త వ్యక్తికి అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్కి కష్టపడి డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసుకొని ఇంకొక ఏదో ఒక ఆశ గురించి, లేదంటే డైరెక్ట్ సేల్ అనే సక్సెస్ ఉందనుకున్న ఒక వ్యక్తికి ఆయన కోరుకున్న విధంగా ప్లాన్ డిజైన్ చేసినటువంటి ఏకైక కంపెనీ డేజాయ్ కంపెనీ. ఎందుకంటే మార్కెట్లో బైనరీ ప్లాను, జనరేషన్ ప్లాన్ రన్ అవుతూ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ బైనరీ ప్లాన్లో ఏంటంటే డైరెక్ట్ ఇన్కమ్ ఉంది, మనకు ఒకరిని స్పాన్సర్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. సో అలా లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి చేస్తే ఇక్కడ ఒక డైరెక్ట్ స్పాన్సర్, ఇక్కడ ఒక డైరెక్ట్ స్పాన్సర్, మళ్ళీ మ్యాచింగ్ ఇన్కమ్ 10%. సో డైరెక్ట్ ఇన్కమ్ ప్లస్ ఇది, ప్లస్ మనం స్పాన్సర్ చేసిన వ్యక్తి సంపాదిస్తే ఆ ఇన్కమ్ ఎంత వస్తే అంత ఇన్కమ్ వస్తుంది. సో ఒక పర్సన్ ఆగిపోయినారు, ఒక వ్యక్తి పనిచేస్తున్నారు, ఆయన ఇన్కమ్ మనకు 100% వస్తుంది. కాబట్టి 1 లెగ్లో కూడా ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో డైలీ పేమెంట్స్ అనేది ఇంకొక హైలైట్. ఓకే, అండ్ ఈ మన జాయినింగ్లో అంటే డైలీ ఇన్కమ్లో 100% ఇన్కమ్ ఎలా అయితే వస్తుందో రీపర్చేస్లు ఇప్పుడు ఇన్ని మన దగ్గర 150+ ప్రోడక్ట్స్ ఉన్నాయి, క్వాలిటీ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్స్ నచ్చిన వాళ్ళు కొంటూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తి రీపర్చేస్లో ఎంత ఇన్కమ్ అయితే సంపాదిస్తారో దాని మీద 10% ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ, ఎటువంటి ర్యాంక్ మెయింటెనెన్స్ లేకుండా ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ, లైఫ్ టైమ్ రివార్డ్స్. సో బిజినెస్ మీద, సో మీకు అమౌంట్తో టర్న్ ఓవర్ లేకుండా జాయినింగ్ బిజినెస్ మీదనే 7 కంట్రీస్ విజిట్ చేసేటువంటి ఒక గొప్ప అవకాశం ఇస్తున్నటువంటి కంపెనీ, ప్లస్ 1.5% లైఫ్ టైం రాయల్టీ ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ, ప్లస్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ డైలీ పేఅవుట్స్. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయకండి. సో కంపెనీలో మార్కెట్లో చాలా వరకు కన్ఫ్యూజన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు, క్యాష్ బ్యాక్ పేర్లతోని, లోన్ల పేర్లతోని, సో క్రిప్టో కరెన్సీ పేర్లతోని. కానీ మీరు ఎక్కడ ఏ కంపెనీలో పోయినా మీరు హిస్టరీని తిరిగేయండి, మళ్ళీ రావాల్సింది ప్రోడక్ట్ బేస్ కంపెనీకి మాత్రమే. కాబట్టి సరే మీ ఫ్యామిలీని మీరు పోషించడానికి లేకపోతే సర్వైవ్ అవ్వడానికి ఒక XYZ కంపెనీ చేస్తున్నారా, చేసుకోండి. కాకపోతే అందులో నుంచి అట్లీస్ట్ ఒక 10-20% డైలీ టైం అనేది డేజాయ్ మీద కేటాయించండి. ఎందుకంటే పొరపాటున మీరు చేసే కంపెనీ బంద్ అయినా ఇక్కడ మీకు కెరియర్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ హెడ్ ఉండి మీరు ఏదో ఒకటి చేసుకుంటూ దాన్ని మీరు టేకప్ చేసినప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా మీరు డేజాయ్ బిల్డ్ చేస్తే ఏంటంటే రేపు మీ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఒక భవిష్యత్తుగా ఏర్పరచవచ్చు. అంటే ఒక అసెట్ని, ఒక ఆస్తిని అనేది ఏదైనా ఇవ్వగలుగుతామా ఒక సాధారణ పర్సను, లేదంటే ఒక మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, లేకపోతే అంతకంటే హీనమైన పరిస్థితుల్లో ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నా ఏదైనా సాధించవచ్చు అంటే డైరెక్ట్ సెల్లింగ్లో అన్నీ సాధించవచ్చు. ప్లస్ అదే ఆస్తిగా వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు. కాబట్టి డైలీ ఒక 10-20% అయినా డేజాయ్ గురించి కేటాయించండి. సో మీ భవిష్యత్తుని మీరు దిద్దుకున్న వాళ్ళు అవుతారు. మీ పిల్లల భవిష్యత్తు ప్లస్ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని కూడా మనము కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవి ఫ్రెండ్స్ టాప్ రీజన్స్. సో మరిన్ని వీడియోస్, మరిన్ని ఆఫర్స్, మరిన్ని ట్రిక్స్ గురించి వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, మంచి కెరీర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యాపీ ఎర్నింగ్ విత్ డేజాయ్.